స్టార్ట్ చేయండి. మన భూమి మీద వృక్షాలు ఉంటాయి కదా, ఆ వృక్షాలు సన్లైట్ పడడం మీద అవి ఎవాపరేట్ అయిన వాటర్ మేఘాలుగా తయారవుతాయి. ఆ మేఘాలు చల్లబడి వర్షం అనేది తీసుకుంటాయి. ఈ వాటర్ మళ్ళీ ప్లాంట్స్ తీసుకుంటాయి. ఆ ప్లాంట్స్ మళ్ళీ ఈ సైకిల్ అనేది ఇలా రొటేట్ అవుతుంది. స్మైల్. స్నేక్ రాజా చెప్పండి సార్ ఏంటి? వైల్డ్ అనిమల్స్. వెరీ గుడ్. చాలా యూజెస్ ఉన్నాయి వాటర్ వల్లే మనం చాలా ఈ వాటర్ యొక్క సోర్సెస్ ఏమిటనేది రాశాను. ఇందులో ఫస్ట్ రెయిన్, ఇది స్వచ్ఛమైంది. రెయిన్ వాటర్ pH వచ్చేసి 5.7. రెయిన్ తర్వాత ట్యూబ్ వెల్ మనం ఇంటి దగ్గర చూస్తుంటాం కదా వీధుల్లోనే, అది దీని ద్వారా కూడా వాటర్ వస్తుంది. నెక్స్ట్ రివర్ వచ్చి పెద్దదని తెలుసు కదా మీకు. కంటిన్యూ సార్. ఏంటంటే ఆలివ్ ఎందుకంటే ఎక్కువగా బయట మనం చూస్తూనే ఉంటుంది. టిఫిన్ సెంటర్లో ఎక్కువగా పార్సల్ చేస్తున్నారు, చాలా వేస్ట్ వస్తుంది. ఏంటంటే ఒక టిఫిన్ పార్సల్ చేయాలంటే న్యూస్ పేపర్ దాని పొడవుతో పాలిథిన్ కవర్ వేస్తున్నారు. దానివల్ల మళ్ళీ చెప్పిన పార్సల్ కవర్ పార్సల్ చేసిన తర్వాత హ్యాండ్ కవర్ అంటే 4-5 వస్తువులు వాడుతుంది. అదేం లేకుండా జస్ట్ ఒక కవర్తోనే మనం టిఫిన్ పార్సల్ చేసే విధంగా తయారు చేసిన మనకి ఇందులో టిఫిన్ వేసుకోవచ్చు. నెక్స్ట్గా 2 చట్నీలు, ఇదొక చట్నీ ఇదొక చట్నీ యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇది పార్సల్ ఇలాగా అందించేయడం. వెరీ గుడ్ సార్. చెప్పండి సార్ చెప్పండి. యూజ్ ఏంటంటే ఇంచుమించు 1:3 నిష్పత్తిలో మనకి చెత్త తగ్గిపోతుంది. దానివల్ల చాలా ఉపయోగపడుతుంది. వెరీ గుడ్ సార్, చాలా ఇన్నోవేటివ్గా ఉంది ఇది.